అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా 20వ మహాసభలను పొద్దులిలో ఈ నెల 19వ తేదీన నిర్వహించుకోబోతున్నాం। ఈ మహాసభలకు విద్యార్థి లోకమంతా కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం। ఇవాళ విద్యా వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి తెలియజేస్తా ఉన్నాం। ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చి గతంలో నుంచి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాల్లో కూడా అమలు చేయకపోయినప్పటికీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు పరచామని చెప్పి మరి మాట్లాడడం జరిగింది। ఈ నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది। ఈ ప్రభుత్వం అయినా కూడా జాతీయ నూతన విద్యా విధానం పైన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాం। అదేవిధంగా ఇవాళ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు హామీలు ఇచ్చిందో ఇవాళ మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు 3,520 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి। తక్షణ విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పారు। కానీ ఒకవైపు విడుదల చేస్తామని చెప్తున్నప్పటికీ మరోవైపు కళాశాల యాజమాన్యులు మీరు ఫీజు రియంబర్స్మెంట్ కడితేనే మీకు హాల్ టికెట్ ఇస్తాం, పరీక్షలకు అనుమతిస్తాం, లేదంటే ఈ అకాడమిక్ ఇయర్ ఫీజు చెల్లించాలని చెప్పి విద్యార్థులపైన ఒత్తిడి తెస్తా ఉన్నారు। మీరు విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యులకు ఒక సుష్టమైనటువంటి హామీని ఇవ్వాలా? పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బులు మేము చెల్లిస్తామని చెప్పి కళాశాల మేనేజ్మెంట్ వారికి తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఇవాళ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు। ఇవాళ పీజీ విద్యార్థులకు శాపంగా మాట్లాడి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు। తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర పోస్టు కూడా భర్తీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం। ఒకవైపు ఇవాళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు అయితే ఇవాళ చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది। ఇవాళ మర్డర్లు చేసి, మానభంగాలు చేసి, హత్యలు చేసి జైలు జీవితాల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీలకు రోజుకు 100 రూపాయల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటే ఇవాళ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యార్థి పౌరులుగా ఉన్నటువంటి వారికి హాస్టల్ మెస్ ఛార్జీలు కనీసం 52 రూపాయలు చెల్లించడం చాలా బాధాకరం। తక్షణమే ఏదైతే 100 నుంచి 1600 ఇస్తారు, స్కూల్ స్థాయి విద్యార్థులకు 1000 నుంచి 1200 ఇస్తారు, దాన్ని 2000 నుంచి 2500 పెంచాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా కోరుతున్నాం। ఈ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19వ తేదీన ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగేటువంటి జిల్లా మహాసభలలో సుదీర్ఘంగా విద్యారంగ సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా పొదిలిలో జరిగేటువంటి ఏఐఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా మహాసభలకు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ మహాసభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా పిలుపునిస్తా ఉన్నాం। స్వామి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు